సార్, మంచినీళ్ళు తీసుకురావడం మర్చిపోయాను. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. ఈ శామ్కి ఎలా ఇవ్వాలి ఇప్పుడు? స్లిప్ శామ్ చూస్తుందో లేదో. ఇదిగో యాదగిరి, ఆ పిల్లకి ఇస్త్రాకు తీసుకొచ్చి పడే. ప్లేట్ ఉండగా ఆకెందుకు? ఏవో తిన్న తర్వాత ఆ కంచం చంకలో పెట్టుకొని పోతే. అయినా పోలీస్ స్టేషన్ లో చిప్పకూడు తినొచ్చిన పిల్ల ఎలా అయినా తినగలదు. మానాభిమానాలు లేని వాళ్ళు ఇలాంటివి అస్సలు పట్టించుకోరు చెల్లి. భోజనం తీసుకొచ్చాను. సూర్య, నీకే చెప్పేది. భోజనం తీసుకొచ్చాను. ఐ డోంట్ వాంట్. తినకపోతే నీరసం వస్తుంది. ఐఎమ్ నాట్ ఇన్ మూడ్. నువ్వు తిన్నాక నీకు కావాల్సిన సేపు ఏడుద్దు గాని. వాట్? భోంచేద్దు గల్లే. అవసరం లేదు, నాకేం అవసరం లేదు. నా పాస్పోర్ట్ గురించి నేనంతా వెతికాను, అది ఎక్కడా కనిపించలేదు. అది దొరకగానే నేను అమెరికా వెళ్ళిపోతాను. నిన్ను వెళ్ళమని ఎవరన్నారు? ఎవరి కోసం ఉండాలి, ఎందుకోసం ఉండాలి? నేను ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు, బట్ అది వినడానికి no one is showing any interest. ఎవరికి నా మీద నమ్మకం లేదు, ఇంక్లూడింగ్ యూ. మీరెవరు నన్ను ట్రస్ట్ చేయలేనప్పుడు నేను ఇక్కడ ఉండడంలో నో మీనింగ్. సో I'll go in my way. పాస్పోర్ట్ దొరికితే ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. వాటర్ తాగు.
వీడేంటి శామ్ గదిలోకి తొంగి మరీ చూస్తున్నాడు? ఏమై ఉంటుంది? వాటర్ తగ్గు, ఎక్కడి తగ్గుతాయి. వీడేంటి సైగలు చేస్తున్నాడు? శామ్కి సైగలు. శామ్ రూమ్లో పద్మ ఉంటే తన కోసం సైగలు చేస్తున్నాడా? I don't need. సంథింగ్ ఈస్ దేర్. ఏదో ప్లాన్ అమలు కాబోతుంది. అంటే ఏంటి? నేను తీసుకొచ్చిన భోజనం తినను అన్నావు, చివరికి నా చేత్తో ఇచ్చిన మంచినీళ్ళు కూడా తాగవా? నేనెందుకు తినాలి, ఎందుకు తాగాలి? నేను చెప్పిన ఒక్క మాట నువ్వు విన్నావా? పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేదాకా నేను చెప్పేది విను సూర్య, నేను చెప్పేది విను సూర్య అని ఐ బెగ్ యూ సో మచ్. బట్ అసలు నా ముఖం చూడటానికి కూడా ఇష్టపడినంత కోపంలో ఉన్నావు నా మీద. అట్లీస్ట్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అంటుంటే చిన్నతో ఆబ్జెక్ట్ చేసింది, ఆర్గ్యూ చేసింది. కానీ నువ్వు నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. శామ్ అలాంటిది కాదు, తనకు ఒక డిగ్నిటీ ఉంది, తనకు ఒక క్యారెక్టర్ ఉందని ఒక్క మాట అయినా అన్నావా? లేదుగా. దానికి అర్థం ఏంటి? చూడు, నువ్వు నాతో ఏదో చెప్పాలనుకున్నావు, కానీ నేను అప్పుడు వినే మూడ్లో లేను, వినలేదు. ఇంకో విషయం, నేను సపోర్ట్ చేసి మాట్లాడకపోవడానికి ఇంకో కారణం ఉంది. ఏంటా కారణం? డు యు థింక్ ఐ యామ్ ఎ థీఫ్? నీకు నువ్వే అలా మాట్లాడేసుకుంటే ఎలా? ఓకే, లీవ్ ఇట్. నాకేదో చెప్పాలనుకున్నావు కదా, ఏంటో చెప్పు. నో దేర్ ఇస్ నో నీడ్. పాస్పోర్ట్ దొరకగానే ఐల్ గో బ్యాక్ టు అమెరికా. ఆగరా అమర ప్రేమికుడా, ఏంటి అక్కడున్నావు? అదే శామ్ రూమ్ దగ్గర నించొని ఏం చేస్తున్నావు అని. లోపలికి చూస్తూ చూస్తూ ఏదో సైగలు చేస్తున్నావు. ఆ సైగలకి అర్థం ఏంటి? అసలు మ్యాటర్ ఏంట్రా? చెప్పాలా? చెప్పమనే కదా అడుగుతుంది. ఎవరితో చెప్పవు కదా? పద్మకు నాకు పెళ్ళి కన్ఫర్మ్గా జరుగుతుంది, నో డౌట్. వీడు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే ఏదో ప్లాన్ అమలు కాబోతుంది. ఏంటది? నౌ యు కెన్ ప్లీజ్ లీవ్. ఆ ప్లాన్ ఏదో ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి.
ఏం జరిగింది? ఈ శామ్ డోర్ ఎందుకు వేసుకుంది? We are eloping tonight. Please help us. Srinivas. అంటే పద్మావతిన శ్రీనివాస్ అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారా? వాళ్ళు నిజంగా వెళ్ళిపోతే if they go away from this house ఇద్దరు బాడైపోతారు. పర్టికులర్లీ పద్మావతిన ఇంట్లో అందరి ముందు చాలా బ్యాడ్ అవుతుంది. No, this can never happen. వాళ్ళు తొందరపడి ఈ ఇంటి నుంచి వెళ్ళక ముందే ఏదో ఒకటి చేసి వాళ్ళ మైండ్ సెట్ మార్చాలి. బట్ హౌ? పద్మవదనతో మాట్లాడితే బెటర్. బట్ పెద్దత పద్మవదనతో నన్ను మాట్లాడనిస్తుందా? అది మళ్ళీ గొడవలకి దారితీస్తుందా? ఏమైనా సరే I have to take a risk and I have to talk to Padmavadana right away. ఏం మనుషులు ఏంటో. శామ్, నువ్వేంటమ్మా? అవునులే, ఒక్కదానివే గదిలో ఎంతసేపు ఉండగలుగుతావులే కానీ. శామ్, నన్ను క్షమించమ్మా. ఏమనుకోకే. ఇలా జరుగుతుందని, నువ్వు అందరి చేత మాట పడాల్సి వస్తుందని నేను అస్సలు ఊహించలేకపోయాను తెలుసా? నువ్వు ఏ తప్పు చేయలేదని, చెయ్యవని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను సూర్య నమ్ముతామమ్మా. నిన్న ఒక్కొక్క మాట వింటే నా గుండె మండిపోతుంది. వస్తుందమ్మా, వాళ్ళందరికీ బుద్ధి చెప్పే సమయం వస్తుంది. అప్పటి వరకు నిన్నెవ్వరేమన్నా నువ్వేం పట్టించుకోక తల్లి. శామ్, జరిగిందానికి నన్ను క్షమించే. అయ్యో చిన్నత్త, వాట్ ఇస్ దిస్? ప్లీజ్ డోంట్ సే దిస్. దిస్ ఇస్ మై బ్యాడ్ టైం. లైఫ్ అన్నాక బ్యాడ్ అండ్ గుడ్ రెండు ఫేస్ చేయాలి కదా. ఇంత మంచిగా ఆలోచించే నీకు అంత మంచి జరుగుతుందమ్మా. నువ్వేంటో, నీ నిజాయితీ ఏంటో నిరూపించుకునే సమయం తప్పకుండా వస్తుంది. అవునమ్మా, ఇంతకీ భోంచేసావా లేదా? ఎవరి కోసం వెతుకుతున్నావమ్మా? సూర్య కోసమే కదా? లేదు, నీ కళ్ళు సూర్య కోసమే వెతుకుతున్నాయని నేను అర్థం చేసుకోగలలే. ఉండు, ఇప్పుడే పిలుస్తాను. చిన్నత, వద్దు. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. సూర్య, నానా సూర్య. ఏంటమ్మా? ఏంటి చెప్పు, పిలిచావు కదా. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేస్తున్నానా? ఏంటది? లేకపోతే ఏంటి సూర్య, శామ్ చూడు ఎలా ఉందో. ఎప్పుడు చిరునవ్వుతో అందరితో గలగలా మాట్లాడే ఆ మొహంలో ఏవైనా కళాకాంతులున్నాయా? తనని ఎవ్వరు ఏమన్నా మనమే కదరా అర్థం చేసుకోవాల్సింది. మళ్ళీ తను మామూలు స్థితికి వచ్చేలా చెయ్యాలి. అలా కాకుండా తను ఇలా వదిలేస్తే ఎలారా? ఎవ్వరూ తన్ని పలకరించకుండా ఉండి తను అలా ఒంటరిగా వదిలేస్తే తను ఎంత బాధపడుతుందో అసలు నువ్వైనా ఆలోచించాలి కదా.
ఇంతకీ నువ్వు చెప్పాలనుకుంటుంది ఏంటి? రే, కాస్త తనలా బయటికి తీసుకెళ్ళరా. బయటికి? ఎక్కడికి? అది కూడా నేను చెప్పాలా? అలా బట్టల షాప్కి తీసుకెళ్ళి తనకి మంచి బట్టలు అవి కొనిపెట్టు. అలాగే ఏదైనా మంచి సినిమాకి తీసుకెళ్ళు, ఏదైనా పార్క్ తీసుకెళ్ళు. అలాగే వస్తూ వస్తూ ఇద్దరు కలిసి మంచి రెస్టారెంట్ లో భోంచేసి రండి. అదొక్కటే తక్కువ దానికి. ఏంటి సూర్య ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది ఏదైనా చెవికెక్కిందా? కుదరదు, నాకు చాలా పనులున్నాయి, వీలు పడదు. వీలు చేసుకోవాలరా. మనల్ని అభిమానించే వాళ్ళ కోసం, మనల్ని ప్రేమించే వాళ్ళ కోసం తీరిక చేసుకుని మరీ వాళ్ళని సంతోష పెట్టాలరా. అది కాదమ్మా. ఇంకేం చెప్పకు సూర్య. కాస్త అలా బయటికి తీసుకెళ్తే తన మనసు కుదుట పడుతుందిరా. నేను చెప్పేది కాస్త. నేను విన్నాను. నువ్వు శామ్ని బయటికి తీసుకెళ్తున్నావు అంతే. శామ్, నువ్వు సూర్యతో వెళ్ళమ్మా. అమ్మో శామ్, మీ పెద్దతుందే నేను చూసిందంటే మళ్ళీ గొడవ మొదలు పెడుతుంది. తనకేదో పని పెడతాను, ఆగు. అమ్మయ్యా, అమ్మ శామ్, ఎవ్వరూ లేరు, రండి. సూర్య రండ్రా. రామ్మ త్వరగా, మళ్ళీ ఎవరో ఒకరు వచ్చేస్తారు. చేదు కాఫీతో బయటకు వెళ్ళడం మంచిది. అలా బయటకు వెళ్తే మనోజ్ గురించి మొత్తం సూర్యకి చెప్పేయచ్చు. అలా మనోజ్ గురించి చెప్పేస్తే పద్మవదన శ్రీనివాస్ అన్నయ్య ఇల్లు వదిలి వెళ్ళాలి అనే ఆలోచన విరమించుకుంటారు. ఎస్, ఏంటలా చూస్తున్నావు? చిన్నత్త చెప్పింది కదా, పద లెట్స్ గో. నీకు అసలు 3 కంటిన్యూటీ ఉండదా? నేను భోజనం తీసుకొస్తే వద్దన్నావు, కనీసం నేను ఇచ్చిన మంచినీళ్ళు కూడా తాగలేదు. సో వాట్? మరి ఇప్పుడు బయటికి ఎలా వెళ్దాం అంటున్నావు? అదే ఇదే, పద పద వెళ్దాం. ఏ రకంగానూ అర్థం కావు. అన్నీ అర్థం కాకూడదు. దట్ ఇస్ లైఫ్. అమ్మ శామ్, ఎవ్వరూ లేరు, రండి. కమ్ లెట్స్ గో. పద, తప్పుతుందా? అయ్యో, చేదు కాఫీ. నేను ఇప్పుడే వస్తాను. మళ్ళీ ఏమైంది? నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకే, వన్ సెకండ్. Manoj, your chapter is closed. ఇంకా రారు? వెళ్ళిరి, వెళ్ళు వెళ్ళు. శామేది రారా. చిన్నత్త, ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. చాలా మంచి పని చేసావమ్మా. ఇప్పుడు ఎవ్వరూ లేరు అక్కడ, ఏ అడ్డంకే లేదుగా. త్వరగా బయటకు వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు. రే వెళ్ళండి రా, వెళ్ళు. బాగా తిరిగేసిరండి. రే హోటల్లో తినిపించరా. అమ్మయ్యా. హ్యాండ్ బ్యాగ్లో ఏదో పేపర్ పెట్టుకుందే. ఏంటా పేపర్? పద్మ శ్రీనివాసులు శామ్తో చెప్పాలనుకున్నది ఆ స్లిప్లో ఏమైనా రాసుంటారా?